Subscribe to Color Frames. కెరీర్ తొలి మ్యాచ్లో డకౌట్ అయ్యానన్న కసితో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో టీ20లో రెచ్చిపోయాడు. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. ఆడుతున్న రెండో మ్యాచ్లోనే శతకం సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. హాఫ్ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తర్వాత 50 పరుగులను 13 బంతుల్లోనే అందుకున్నాడంటే ఎలా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. 11వ ఓవర్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో కలిసి 26 పరుగులు బాదాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ ఓపెనర్ సెంచరీని కూడా సిక్సర్తోనే చేశాడు. అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే 8 సిక్సర్లు 7 ఫోర్లతో 100 పరుగులు చేసే అవుట్ అయ్యాడు. అభిషేక్ విధ్వంసంతో రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్లో పరుగుల వరద పారించడంతో అభిషేక్ శర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. సన్ రైజర్స్ తరపున ఆడిన ఈ యువ ఓపెనర్ ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొట్టాడు. 16 మ్యాచ్లలో ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్తో 484 రన్స్ చేశాడు. అయితే తొలి టీ20లో మాత్రం డకౌటే నిరాశపరిచాడు. అయితే 24 గంటల్లోనే ఆ నిరాశ నుంచి కోలుకొని సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ శతకంతో అభిషేక్ శర్మ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిసి ఈ ఏడాది రోహిత్ ఇప్పటి వరకు 46 సిక్సర్లు బాదితే అభిషేక్ దానిని అధిగమించాడు. అలాగే అత్యంత వేగంగా టీ20లో సెంచరీ చేసిన 4వ భారత క్రికెటర్గాను రికార్డులకెక్కాడు. ఇక రెండో మ్యాచ్లోనే టీ20 శతకం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో దీపక్ కూడా 3 మ్యాచ్లు ఆడి శతకం చేస్తే ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.